ఈరోజు కాళేశ్వరం అంత పుష్కరాల సందర్భంగా మనం పుష్కర్ ఘాట్ వద్ద ఉన్నాం. అదేవిధంగా ప్రతి సంవత్సరం వచ్చే భక్తుల ఆ వివరాలు ఏంటో మనం తెలుసుకుందాం. వాళ్ళు కోరుకొని మొక్కుకునే మొక్కుల గురించి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అదే విధంగా ఇక్కడ ఉన్న సౌకర్యాల గురించి కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మాది ఆదిలాబాద్ అండి. ఆదిలాబాద్ నుండి వస్తున్నాము. ప్రతి పుష్కరాలకు ఇక్కడికి వస్తుంటాం మేము. ఇక్కడ మేము అనుకున్న కోరికలు నెరవేరుతాయి కాబట్టి ఇక్కడికి వస్తాం. ఇక్కడికి వచ్చి గంగ స్నానం ఆచరించి దేవుడి దర్శనం చేసుకొని, అంటే మాకు గంగమాత కోడి పోసి నైవేద్యం సమర్పించి మాకు అంతా చాలా ఆనందంగా అనిపిస్తుంది కాబట్టి ప్రతి సంవత్సరం వస్తుంటాం. ప్రతి పుష్కరాలకు వస్తారా? అవునవును, ప్రతి పుష్కరాలు. ఎట్లాంటి పుష్కరాలు జరిగినా మీరు కంపల్సరీ ఇంతకు ముందు అంత ఫెసిలిటీస్ లేకుండే ఇప్పుడు ఇక్కడ మంచి ఫెసిలిటీస్ ఇస్తున్నారు. అంటే మరి ఇక్కడ మీకు కోరుకున్న కోరికలు నెరవేరుతాయా? అవును, నెరవేరుతాయా. మీదెక్కడమ్మా? మీరందరూ నువ్వే మొక్కున్నావు? నేను మంచిగా జరగాలి, అందరికి మంచిగా ఉండాలి, అందరికి జరగాలి అని మీరు ప్రత్యేకంగా ఒక బస్సు తీసుకుని వచ్చినాం. 40 మెంబర్స్ వచ్చినాం ఆదిలాబాద్ నుండి. 40 మెంబర్స్ మీరు బస్సు తీసుకుని వచ్చారు. మీరు కూడా ప్రతి సంవత్సరం వచ్చారా? వీళ్ళు ప్రత్యేక బస్సు పట్టుకొని ఆదిలాబాద్ నుంచి ఇక్కడికి అయితే రావడం జరిగింది. చూస్తున్నానండి కాటన్ టీవీ. మరిన్ని అప్డేట్స్ కూడా పెడతాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కూడా చేయండి. అదే విధంగా ఓ నమః శివాయ కామెంట్ కూడా పెట్టండి.